వక్ఫ్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన అంశం. మోడీ సర్కార్ ఎవరికీ తలొగ్గకుండా చట్ట సవరణ చేసింది. పోర్టల్లో ఆస్తుల నమోదుకు కూడా గడువు ఇచ్చారు. ఆ గడువు ముగిసింది, కానీ ఇప్పటికీ నమోదు ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో వక్ఫ్ బోర్డులకు ముస్లిం మత పెద్దలు క్యూ కట్టారు. ఇప్పుడు పోర్టల్లో అప్లోడ్ కాని భూములను ఏం చేస్తారు? అందరూ అనుకుంటున్నట్లుగానే ఆ భూములు హిందువులకు దక్కుతాయా? వక్ఫ్ పోర్టల్లో ఆస్తుల నమోదుకు గడువు పూర్తి. 50% మించి అప్లోడ్ కాని వక్ఫ్ ఆస్తులు. వక్ఫ్ బోర్డులకు క్యూ కట్టిన ముస్లిం మత పెద్దలు. పోర్టల్లో నమోదు కాని భూములను ఏం చేస్తారు? వక్ఫ్ చట్టం ఇక కాలగతిలో కలిసిపోయింది. ఇకపై వక్ఫ్ పేరుతో ఎటువంటి కార్యకలాపాలు కూడా జరగవు. ఇకపై అందరూ కూడా యునైటెడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ ఉమీద్ అనే పేరుతోనే పిలవాల్సి ఉంటుంది. ఇందుకోసం మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని దేశంలోని సామాన్య ప్రజలంతా స్వాగతిస్తూ ఉండగా, అటు ముస్లిం మహిళలు కూడా మోడీని ప్రోత్సహిస్తూ ప్రదర్శనలు చేయడం ఆసక్తికరంగా మారింది. సెక్యులరిజం అనే పేరు చెప్పి హిందువుల సెంటిమెంట్లను తొంగలో తొక్కాయి. దీంతో మోడీ సర్కార్ నడుం బిగించి వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. కేంద్రం అభివృద్ధి చేసిన యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ పోర్టల్లో వక్ఫ్ ఆస్తులను రిజిస్టర్ చేసుకోవడానికి డిసెంబర్ 5తో 6 నెలల గడువు ముగిసింది. దేశవ్యాప్తంగా తమ బోర్డుల కింద అత్యధిక వక్ఫ్ హోల్డింగ్లను కలిగి ఉన్న 5 రాష్ట్రాల్లో 4 వీటిలో కేవలం 3వ వంతు నుండి 10వ వంతు వరకు అప్లోడ్ చేయబడ్డాయి. ఉత్తరప్రదేశ్లో అత్యధిక వక్ఫ్ ఆస్తులున్నాయి. దాని సున్నీ, షియా బోర్డుల్లో మొత్తం 1.4 లక్షలు. పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక తర్వాత అత్యధిక వక్ఫ్ ఆస్తులున్నాయి. విభిన్న సున్నీ, షియా బోర్డులను కలిగి ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాలు ఏకీకృత వక్ఫ్ బోర్డులను కలిగి ఉన్నాయి. ఇక డిసెంబర్ 3న సాయంత్రం వరకు మొత్తం 3.42 లక్షల ప్రాపర్టీ అప్లోడ్లు ప్రారంభించబడ్డాయి. డిసెంబర్ 4 వరకు ఈ ఆస్తుల్లో దాదాపు 35% ఉత్తరప్రదేశ్లోని ఉమీదులు నమోదయ్యాయి. డిసెంబర్ 2, 3 వరకు కర్ణాటక, తమిళనాడులో ఈ సంఖ్య వరుసగా 10%. అయితే డిసెంబర్ 3 నాటికి పంజాబ్ దాదాపు 80% ఆస్తులను నమోదు చేసింది. పంజాబ్ వక్ఫ్ బోర్డు ఆస్తుల కంటే వక్ఫ్ ఎస్టేట్లను నమోదు చేస్తోంది. ఇది ప్రక్రియను సులభతరం చేస్తుంది. రాష్ట్రం కూడా ఒక ప్రత్యేకమైన పరిపాలనా నిర్మాణాన్ని కలిగి ఉంది. దీనిలో వక్ఫ్ ఎస్టేట్లను ముతవల్లీస్ కూడా నేరుగా బోర్డు నిర్వహిస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వక్ఫ్ సవరణ చట్టం అమలుకు నెలల తరబడి వ్యతిరేకత రావడంతో వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని పోర్టల్లో పోస్ట్ చేయాలని టీఎంసీ ప్రభుత్వం గత వారం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని 80,480 వక్ఫ్ ఆస్తుల్లో దాదాపు 10,000 కేవలం 12% మాత్రమే డిసెంబర్ 1 వరకు కేంద్రం పోర్టల్లో విజయవంతంగా నమోదు చేయబడ్డాయి. ఇంతలో గడువు పొడిగింపును అభ్యర్థిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇది మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్కు లేఖ రాసింది. సాంకేతిక సమస్యలపై చర్చించి మరింత సమయం కావాలని బోర్డు అత్యవసరంగా సమావేశాన్ని కోరింది. అయితే వక్ఫ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మీద్ పోర్టల్లో అన్ని వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడానికి 6 నెలల గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వక్ఫ్ సవరణ చట్టం 2025 ప్రకారం వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడానికి 6 నెలల గడువును పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కొత్త చట్టం ప్రకారం అందించిన విధంగా అటువంటి ఉపశమనం పొందడానికి సరైన వేదిక వక్ఫ్ ట్రైబ్యునల్ అని న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, అగస్టిన్ జార్జ్ మెహసిన్తో కూడినటువంటి ధర్మాసనం పేర్కొంది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సహా అనేక మంది పిటిషనర్లు 6 నెలల గడువును పొడిగించాలని కోర్టును అభ్యర్థించారు. లక్షలాది వక్ఫ్ ఆస్తుల డేటాను ఇంత తక్కువ సమయంలో అప్లోడ్ చేయడం అసాధ్యమని వారు వాదనలు వినిపించారు. అయితే కోర్టు నిర్ద్వంద్వంగా అన్ని పిటిషన్లను తిరస్కరించింది. వక్ఫ్ సవరణ చట్టం ప్రకారం చూస్తే గడువు తేదీలోగా పోర్టల్లో పోస్ట్ చేయకపోతే వక్ఫ్ ట్రైబ్యునల్ను ఆశ్రయించే అవకాశం మాత్రమే ఉంటుంది. ఆలస్యానికి సంబంధించిన వివరణతో సంతృప్తి చెందితేనే ట్రైబ్యునల్ 6 నెలల వరకు అదనపు వ్యవధిని మంజూరు చేస్తుంది. పోర్టల్ గడువును పొడిగించడానికి ఎస్సీ నిరాకరించడంతో దేశవ్యాప్తంగా ఉన్న ముతావల్లీలు వక్ఫ్ ఆస్తులను అప్లోడ్ చేయడానికి ముందుకొచ్చారు. అయితే టెక్నికల్ ఎర్రర్స్ కావచ్చు, పోర్టల్ పదే క్రాష్ అవ్వడం కావచ్చు, మందగించడం కావచ్చు, మరికొన్నిసార్లు పూర్తిగా ఆగిపోవడం కూడా జరుగుతోందని నివేదికలు వెల్లువెత్తుతున్నాయి.
జరుగుతున్నాయని ఏఐఎంపీఎల్బీ ప్రతినిధి ఎస్క్యూఆర్ ఇలియాస్ ఆరోపించారు. బోర్డులోని ఇతర సభ్యులు కూడా ఇదే విధమైన ప్రకటనలు చేస్తున్నారు. దాదాపు 4 నెలలుగా కొన్ని అప్లోడ్లు జరిగాయి. ఇప్పుడు ఆకస్మిక పెరుగుదల అసాధారణంగా భారీ లోడ్ను సృష్టించింది. పోర్టల్లోని ఏదైనా లోపం కంటే ఆలస్యమైన చర్య వల్ల ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని అధికారి వ్యక్తం చేశారు. కేంద్రం ఇటీవల అప్డేట్ చేయబడిన చట్టాలకు సంబంధించి యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ రూల్స్ 2025 పోర్టల్, ఆస్తుల డేటాబేస్, ఆడిట్, అకౌంట్ మెయింటెనెన్స్ ఇలాంటి వాటికి సంబంధించి జూలై 3న నోటిఫై చేసింది. వక్ఫ్ చట్టం 1995లోని సెక్షన్ 108B ద్వారా అందించబడిన అధికారాల ప్రకారం చూస్తే మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. ఇది వక్ఫ్ సవరణ చట్టం 2020 ద్వారా ప్రవేశపెట్టబడింది. ఇది వక్ఫ్ ఆస్తులను రియల్ టైం అప్లోడ్ చేయడం, ధృవీకరించడం, పర్యవేక్షించడం కోసం కేంద్రీకృత డిజిటల్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది. ఈ పోర్టల్ ఇండియా అంతటా వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజా భాగస్వామ్యాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఒక నమూనా మార్పును తీసుకొస్తుందని భావించారు. ఏప్రిల్ 8న అమల్లోకి వచ్చింది. వక్ఫ్ అంటే శతాబ్దాలుగా ఎటువంటి రాతపూర్వక వక్ఫ్నామా లేకుండా మతపరమైన దాతృత్వ పనుల కోసం ఉపయోగించబడుతున్న భూమి, మసీదు, శ్మశాన వాటికను వీటన్నిటినీ వక్ఫ్ అనే పరిగణిస్తారు. న్యాయం అన్యాయం అక్కర్లేదు, తాము అనుభవిస్తోంది ఏదైనా తమ ఆస్తి అనుకున్న ముస్లింలలో ఇప్పుడు టెన్షన్ మొదలైంది. రాత్రి పగలు తేడా లేకుండా పోర్టల్లు నమోదు చేయడానికి పడిగాపులు పడుతున్నారు. డేట్ ముగియడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తికమక పడుతున్నారు. ఇప్పుడు వక్ఫ్ ట్రైబ్యునల్ని ఆశ్రయించడం మాత్రమే ఉంది. ఇప్పుడు పోర్టల్లో అప్లోడ్ కాని భూములకు విముక్తి లభిస్తుందా? అంతా అనుకున్నట్టుగానే ఆ భూములు హిందువులకు దక్కుతాయా లేదా అనేది చూడాలి.